ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. 50,000కి పైగా విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేస్తున్నారు బల్దియా సిబ్బంది. మనతో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ విభాగానికి సంబంధించి అడిషనల్ కమిషనర్ సిఎన్ రఘుప్రసాద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు మొత్తం శానిటేషన్ సిబ్బంది జిహెచ్ఎంసీ పరిధిలో 16,000 పైచులకు ఎంటైర్ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎడమ యొక్క ఇమ్మర్షన్ సెంటర్స్ ఉన్నాయి, పాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, అన్ని కలిపి అన్ని చోట్ల కూడా విస్తృతంగా ఎప్పటికప్పుడు శానిటేషన్ అనేది పర్యవేక్షణ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టోటల్గా ఒక 40 క్రేన్స్ ఇక్కడ డిప్లాయ్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇమ్మర్షన్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు 5 ఫీట్ల కంటే ఎబోవ్ ఉన్నటువంటి ఐడల్స్ 42,886 ఉన్నాయి. వాటిల్లో దాదాపు 70% ఇమ్మర్షన్ అయిపోయింది. ఓవరాల్గా అన్ని లేక్స్లో కలిపి 2,50,000 వరకు, అంటే 1.5 ఫీట్ కావచ్చు, 3 ఫీట్ కావచ్చు, ఎబోవ్ 3 ఫీట్ కావచ్చు, అన్ని రకాల విగ్రహాలు కలిపి 2.5 లక్షల వరకు ఇమ్మర్షన్ పూర్తయింది. ఈ రాత్రి కూడా అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ప్యారలల్గా మేము ఏ విధంగా టైం టు టైం స్వీపింగ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా రేపు మార్నింగ్ కొంత మాకు వెసులుబాటు, అంటే పబ్లిక్ కొంత వెసులుబాటు దొరికినప్పుడు స్వీపింగ్ మిషన్స్ కూడా ఇక్కడ విస్తృతంగా డిప్లాయ్ చేసి 100% క్లీన్గా ఉండేటట్టు ఎన్షూర్ చేస్తాం. 16,000 మంది సిబ్బంది ఓన్లీ ట్యాంక్ బండ్ దగ్గర సార్, మొత్తం అంత మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ ప్రధానమైంది ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ ఈ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా చార్మినార్ నుంచి వచ్చేటువంటి రూట్ అంతా, ఆల్ అప్రోచెస్ రోడ్స్, ఇక్కడికి అప్రోచ్ రోడ్స్ నుంచి వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా ప్రతి 2 కిలోమీటర్స్కి ఒక్కొక్క టీం చొప్పున, ఒక టీంలో ఒక ఎస్ఎఫ్ఏ 21 మంది వర్కర్లు ఉండేటట్టుగా మేము ఎన్షూర్ చేయడం జరిగింది. నిమజ్జనం కంటే కూడా నిమజ్జనం అయిపోయిన 2 రోజుల వరకు కూడా చెత్త అంటే పేరుకుపోయి ఉంటుంది, దానిపై ఎలాంటి చర్యలు? అవును, నిమజ్జనం అప్పుడు చేయటం ఒకటి, నిమజ్జనం అంతా అయిపోయిన తర్వాత కూడా ఉండేటువంటి వేస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా మొత్తం రేపటికి మ్యాక్సిమం క్లీనింగ్ అయిపోతుందని నేను భావిస్తున్నాను. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిమజ్జనం చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ భక్తులకు ఏమైనా అనారోగ్యమైన ఏమైనా కానీ వెంటనే మెడికల్ క్యాంప్ దగ్గర టాబ్లెట్లు అవన్నీ ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ స్తుతి మనతో ఉన్నారు. మేము డిఎంహెచ్ఓ నుండి గైడెడ్ ఉన్నాము. నేను ముత్యాలబాగ్ బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ని, డాక్టర్ స్తుతి. నేను కింగ్కోటి క్లస్టర్ గగన్ మెహల్ యూపీహెచ్సి అండర్లో వర్క్ చేస్తాను. సో మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుండి పెడుతున్నాము. 3 షిఫ్ట్స్లో వేసుకుంటున్నాము. మార్నింగ్ 8 to 2, మళ్ళీ 2 to 8, మళ్ళీ 8 to 8. సో నైట్ షిఫ్ట్స్ మొత్తం మేల్ స్టాఫ్ని పెట్టి నడిపిస్తున్నాం క్యాంప్. సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ మెడిసిన్ ఈజ్ అవైలబుల్ మన దగ్గర. అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్, ఎనీ ఎమర్జెన్సీస్కి రిఫరల్స్, అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని బాగానే చూసుకుంటున్నాం ఇప్పటికైతే. ఇంకా ఏం ఎమర్జెన్సీస్ అయితే రాలేదు, ఇంకా రావద్దని కోరుకుంటున్నాం. కానీ ఓవరాల్ అయితే హెల్త్ బాగానే చూసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఎంతమంది మార్నింగ్ నుంచి అంటే టాబ్లెట్స్ తీసుకెళ్ళడం? మా దగ్గర ఒక ఓపీ రిజిస్టర్ ఉంది. ఎంతమంది వస్తున్నారో మేము వాళ్ళ నేమ్, ఏజ్, ఫోన్ నంబర్ అని రాసుకుంటున్నాము. ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారు ఇప్పటి నుండి, మార్నింగ్ నుండి. సో వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్టాక్ అయిపోయినా మా ఆశా వర్కర్స్ వెళ్ళి యూపీహెచ్సి నుండి స్టాక్ని రీఫిల్ చేసుకొని తెస్తారు. ఏఎన్ఎం గైడెన్స్లో మొత్తం స్టాక్ని రెడీ చేసి ఇస్తామన్నమాట. విగ్రహాలు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉంటుంది మరి క్యాంప్? మేము నిమజ్జనం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మా క్యాంప్ నడుస్తుంది. యాక్చువల్లీ రేపు మధ్యాహ్నం వరకు మా క్యాంప్ ఉంది. మధ్యాహ్నం నుండి నైట్ 8 వరకు క్యాంప్ ఉంది. సో మొత్తం నిమజ్జనం అయ్యే వరకు